ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ముందుగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మకాయ వేసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ కలుపుకుని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టుకుంటే ఆ ఉప్పు కొంచెం మసాలా ఘాటు అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్కి పట్టి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ని ఇలా కుక్కర్లో తీసుకున్న తర్వాత ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకున్న గిన్నెలోనే ఒక చిన్న గ్లాసుడు వాటర్ కడిగేసి దీంట్లో పోసుకోవాలి. అలాగే వాటర్తో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని మూత పెట్టి కుక్కర్కి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. బాయిలర్ కాబట్టి 3 విజిల్స్ సరిపోద్ది. అదే నాటుకోడి అయితే ఒక 8 విజిల్స్ వరకు వేయించవలసి ఉంటుంది. ఇలా 3 విజిల్ తర్వాత నీళ్ళన్నీ తేరిపోయి ఇలా చికెన్ ఉడికిపోతుందండి. దీన్ని ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో ఫ్రై చేసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ దీంట్లో యాడ్ చేసుకోవాలి. అలాగే ఆయిల్లో చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి. దాని తర్వాత కారం, పసుపు, కొంచెం రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ మనం ముందు కొంచెం యాడ్ చేసుకుని కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోవాలి. లాస్ట్లో ఒకవేళ సరిపోతే అప్పుడు వేసుకోవచ్చండి. కారం అనేది లాస్ట్లో దింపేటప్పుడు వేసుకుంటే మంచిది. ముందే వేస్తే ఏమవుతుందంటే అడుగంటేస్తుంది. ఇట్లా మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఫ్రై అవనిద్దామండి. 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత అండి ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఉడికినట్టుగా ఆనియన్స్ ఉంటే అది మనం ఫ్రైతో పాటు నంచుకుని తిన్నప్పుడు చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అలాగే 5 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. అలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే కొంచెం సాల్ట్ చూసుకోవాలండి. అయినా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలా అది బాగా తినేవాళ్ళు కావాలంటే ఇంకా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ముందుగా ఉడకబెట్టేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు పెద్దగా వేయట్లేదండి. ఇంటూ ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాం. ముందుగా కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ఉడికేటప్పుడు కొత్తిమీర ఒక ఫ్లేవర్ దానికి పడుతుంది. అలాగే దింపేటప్పుడు మళ్ళీ వేసుకుంటాం లాస్ట్లో. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకుందాం. చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా చికెన్ మసాలా యాడ్ చేసుకుని చికెన్ మసాలాతో పాటు కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ మసాలా, ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని తిప్పుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకుని దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ ముక్కలు తీసుకుని తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.